హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చి చాలా రోజులైంది నేను వాయిస్ ఓవర్ ఇచ్చమాట. ఎందుకంటే కొన్ని రీజన్స్ వల్ల కుదరట్లేదు ఇవ్వడం, అందుకే ఇవ్వట్లేదు. వీడియోస్ కూడా సరిగ్గా పెట్టట్లేదు. చాలా మంది అడుగుతున్నారు వెయిట్ అప్డేట్, వీడియోస్ చేయండి, వెయిట్ లాస్ వీడియోస్ చేయండి, ఇంకెప్పుడు స్టార్ట్ చేస్తారు డైట్ అది ఇది అని. సో అందుకే మీ అందరి కోసం కూడా ఈ రోజు అయితే నేను వెయిట్ లాస్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఈ రోజు వచ్చేసి మార్చ్ ఫస్ట్ సండే మాట. సండే నుంచి స్టార్ట్ చేస్తున్నాను. నేను ఇంతకు ముందు చాలా డేస్ అయిపోయింది వెయిట్ లాస్ వీడియోస్ పెట్టి. ఆల్మోస్ట్ ఒక 3-4 మంత్స్ నుంచి అసలు ఏం వీడియోస్ సరిగ్గా పెట్టట్లేదు, వెయిట్ లాస్ వీడియోస్ కూడా పెట్టట్లేదు. పాత వెయిట్ నేను ఎంత ఉండేదాన్ని అప్పుడు, మీకు అంటే 79-80 అలా ఉండేదాన్ని. అలా మెయింటైన్ చేసేదాన్ని, అలా బ్యాలెన్స్ అయ్యేది. ఒక రోజు పెరిగిన ఒక రోజు తగ్గిన మినిమం 80 అయినా ఉండేదాన్ని. 80కి వచ్చానమాట నేను. కానీ ఇప్పుడు వెయిట్ అయితే చాలానే పెరిగాను అనుకుంటున్నాను. ఎంత పెరిగాము ఏంటి, ఈ రోజు మార్చ్ ఫస్ట్ కదా, వెయిట్ ఎంత ఉన్నాం ఏంటి అని చూసేద్దాము. ఇక్కడ చూసారా మరి ఎలా ఆడుకుంటుందో దాని బొమ్మలు తెచ్చుకుని. సరే ఇప్పుడైతే నేను వెయిట్ చెక్ చేద్దాము, డే 1 వెయిట్ ఎంత ఉన్నాను అని. ఇప్పుడు ఏంటి అంటే 30 days వెయిట్ లాస్ ఛాలెంజ్ స్టార్ట్ చేస్తామాట. ఈ రోజు డే 1 అనమాట. ఈ 30 days లో నా టార్గెట్ ఏంటంటే నేను ఎంత అయితే పెరిగానో ప్రీవియస్ గా ఎంత ఉండేదానో అందుకు వచ్చేయాలన్నమాట. ప్రీవియస్ నేను 79-80 అలా ఉండేదాన్ని. సో 80 కన్నా రావాలని నా టార్గెట్ మరి. ఈ మార్చ్ 30 వరకు 30 days ఛాలెంజ్ పెట్టుకున్నాను. చూద్దాం ఎంత తగ్గుతాం ఏంటి అన్నది. ఇప్పుడైతే వెయిట్ చూసేద్దాం. ఈ రోజు డే 1 కదా, మార్చ్ ఫస్ట్ సండే. ఇప్పుడు వెయిట్ ఎంత ఉన్నాం ఏంటి అన్నది చూద్దాం. ఇప్పుడైతే నేనైతే వెయిట్ మిషన్ ఎక్కుతున్నాను. మా వారు వచ్చి చూపిస్తా, దగ్గర చూపించండి వచ్చి ఎంత ఉన్నాను. సో ఫస్ట్ ఎప్పుడు కరెక్ట్గా చూపించదు కదా, అందుకు ఒకసారి ఎక్కి దిగుతున్నాను. సో చూడండి, ఇప్పుడైతే వెయిట్ మిషన్ అయితే ఎక్కి దిగుతున్నాం. అది సెకండ్ టైం ఎక్కాను. రండి, ఇప్పుడు మా వారు అయితే దగ్గరకు వచ్చి చూపిస్తున్నారు అన్నమాట వెయిట్ ఎంత ఉన్నాను ఏంటి. చూసారా ఎంత వెయిట్ ఉన్నానో. సో 85.10 ఉన్నానమాట. అంటే నేను ఆల్మోస్ట్ 5 kgs అనేది వెయిట్ గెయిన్ అయిపోయాను అనమాట ఇన్ని రోజులు కూడా. ఎందుకంటే సరిగ్గా డైట్ ఏమి చేయలేదని, నిజంగానే ఏదో మెయింటైన్ చేశాను కానీ అలా ఒక్కొక్కరు తినేయడం అలా అయ్యింది. కుదరకపోవడం వల్ల, కొన్ని టెన్షన్స్ వల్ల అలా అయిపోయాను. 5 kgs అయితే వెయిట్ గెయిన్ అయ్యాను. సో ఈ 5 kgs మనం ఈ 30 days అనేది మనం వెయిట్ లాస్ అనేది అవ్వాలన్నమాట. సో ఇదండి ఈ రోజు వెయిట్ అప్డేట్. అలాగే నేను ఫుడ్ కూడా ఏం తీసుకుంటున్నాను అవన్నీ కూడా అప్డేట్ చేస్తాను రేపటి నుంచి, వెయిట్ ఎంత ఉన్నాను ఏంటి అని. అసలు నాకే చాలా బాధగా ఉంది 5 kgs పెరిగిపోయినా అని. సో చూద్దాం, ఈ 30 days 5 kgs అనేది మనం తగ్గాలి. అదే మన మెయిన్ టార్గెట్ మాట. సో ఇదండి ఈ రోజు వెయిట్ అప్డేట్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్ బాయ్.